హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఓటింగ్ రిజల్ట్ వస్తానికి మంగళవారం రోజు ఎలా ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ ముఖ్యంగా ఈసారి చాలామంది ఉన్నారు. గౌతమ్ కృష్ణ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నిఖిల్ ఉంటే గౌతమ్ కృష్ణకి పోరు ఉండేది, కానీ నిఖిల్ లేడు. సో గౌతమ్ కృష్ణ అయితే ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత టేస్టీ తేజకి బాగా వర్కౌట్ అయింది వీక్ అని చెప్పాలి. సో టేస్టీ తేజ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి యష్మి బాగా వీక్ ఉండేది, కానీ నిఖిల్ లేడు కాబట్టి, ప్రేరణ కూడా లేదు కాబట్టి యష్మి థర్డ్ ప్లేస్లో కొనసాగుతుంది. ఓటింగ్ అయితే ప్రస్తుతానికి బాగా ఉంది. వాళ్ళ ఓట్స్ వీళ్ళకు యష్మికి పడుతున్నాయి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక ఆ తర్వాత ఫస్ట్ గౌతమ్, టేస్టీ తేజ, యష్మి తర్వాత పృథ్వీ ఉన్నాడు. అలాగే అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ అంటే ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అవినాష్ కొనసాగుతుంది. అంటే పెద్ద ఓట్లు ఏం లేదు. అలాగే తర్వాత పృథ్వీ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. సిక్స్త్ ప్లేస్లో నారాయణ కళామ తల్లి ముద్దు బిడ్డ విష్ణుప్రియ ఉంది. లాస్ట్ విష్ణుప్రియది నేను చెప్తూనే వస్తున్నాను, ఓటింగ్ దిగజారిపోతుందని. సో లీస్ట్కి వచ్చేసింది. చాలా డేంజర్ అని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే. విష్ణుప్రియని కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓట్లేయండి. నేను ఎందుకంటే ఓటింగ్ రిజల్ట్ అంత ఈజీగా చెప్పాను, మోస్ట్లీ చాలా చూసి చెప్తాను కాబట్టి. విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరు కూడా, మరి ఇద్దరి మధ్యన ఏం మీకు తెలుసు, వాళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది. వాళ్ళిద్దరు లీస్ట్లోనే ఉన్నారు. కాకపోతే పృథ్వీ ఒక మెట్టు పైన ఉన్నాడు, వాళ్ళకంటే ఒక మెట్టు అవినాష్ పైన ఉన్నాడు. అవినాష్ కూడా ఓట్ల శాతం బాగా తక్కువ ఉంది. అంటే ఈ లీస్ట్ ఉన్న ముగ్గురు, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ అవినాష్, వీళ్ళ ముగ్గురు ఓట్లు కూడా పెద్ద తేడాగా ఏమి లేవు. అవినాష్ కొంచెం బెటర్, వీళ్ళిద్దరు మరీ టూ మచ్గా ఉన్నారు. ఇక మోస్ట్లీ విష్ణుప్రియ అయితే ఖతం, టాటా బాయ్ అనే పరిస్థితిలో ఉంది. మరి విష్ణుప్రియని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరైనా ఎలిమినేట్ చేయాలనుకుంటారా? కామెంట్ చేయండి.